హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనం ఈజీగా బిజినెస్ సక్సెస్ఫుల్ కావడానికి ఏం చేయాలి అండ్ మనీ ఫ్లోని ఎలా పెంచుకోవాలి, బిజినెస్కి సంబంధించి హోపోనోపోనో ఎలా చేయాలి అనే డీటెయిల్స్ని మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ అనగానే ఏం ఆలోచిస్తామండి? బిజినెస్ పెట్టాలి అంటే చాలా ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అప్పు తీసుకొచ్చి కనుక మనం బిజినెస్ని పెడితే అప్పు తీర్చడానికి ప్రతి నెల ఎంత కష్టపడాలి, ముందు అప్పు తీర్చేయాలని ఒక భయము, బిజినెస్ రన్ అవుతుందా లేదా, అసలు మన పక్కన సేమ్ ఇలాంటి కాంపిటీషనే ఉన్నటువంటి బిజినెస్ పెడితే వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవుతుందేమో, మనది అవుతుందా లేదా, ఆ షాప్కి ముందు వెళ్ళిపోతే మన దగ్గరికి వస్తారా లేదా, ఇలాంటి నెగిటివ్ థాట్స్తో చాలామంది బిజినెస్ని స్టార్ట్ చేస్తారండి. అసలు నిజంగా యూనివర్స్ అనేది మనది మనకివ్వడానికే ఉంది, కానీ పక్క వాళ్ళది మనకి ఎప్పుడు రాదు. మనం అనుకుంటాం వాళ్ళ బిజినెస్ బాగోకపోతే మనది బాగుంటుంది, లేదా వాళ్ళది బాగుంటే మనది బాగోదేమో, ఇలా అనుకుంటాం కదండి. అసలు అలా కానే కాదు. ఆ అకౌంటే అసలు డిఫరెంట్ అనమాట. మనకి రాసి పెట్టి ఉన్నది మనకి ఖచ్చితంగా వస్తుంది, అదైతే గ్యారంటీ. మీరు ఎప్పుడు కూడా బిజినెస్ టైం బాగుంది. ఇప్పుడు చూడండి, ఈ జ్యూస్ వాళ్ళ బిజినెస్ ఉందనుకోండి, వేసవకాలంలో బాగుంటుంది. సో వాళ్ళు కంబైన్డ్గా ఏ ఏ కాలానికి ఏమేమి కావాలని తెలివిగా ఆలోచించి వర్షాకాలంకి ఏంటి, శీతాకాలంకి ఏంటి, ఎండాకాలంకి ఏంటి, వీటిని మిక్స్ చేసుకొని బిజినెస్ పెట్టడానికి ట్రై చేయాలి. ఇక వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, ఏ సీజన్లో ఆ సీజనల్ వెజిటబుల్స్ వస్తాయి, వాటిని అమ్ముకోవాలి. అంటే మనం కొంచెం తెలివిని ఉపయోగించి బిజినెస్ని పెట్టుకోవాలి. అంతేగాని మనం ఒక్క సీజన్లోనే వెళ్ళే బిజినెస్, అంటే ఇప్పటి కాలంలో ఒక్క సీజన్లో వెళ్ళేది పెట్టుకుని మిగతా సీజన్స్ 2 సీజన్స్ వెయిట్ చేసి ఒక సీజన్లో బిజినెస్ చేసుకోవటం అలా కాదు. ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ కూడా పెరిగిపోయిందండి. ఒకప్పుడు మన షాప్కి వస్తేనే అన్నీ కొనుక్కొని పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కూడా కాదు, చక్కగా ఆన్లైన్ బిజినెస్ ఉంది. మనం కరెక్ట్గా దాన్ని యూజ్ చేసుకుంటే బిజినెస్ ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇక మెయిన్గా ఏంటంటే వేరే వాళ్ళ బిజినెస్ కోసం, వాళ్ళ సక్సెస్ కోసం మనం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనే ఆలోచించొద్దు. అది ఒక నెగిటివ్ ఎనర్జీ. పక్క వాళ్ళు బాగున్నారు 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 అని అనుకుంటూ మనం మనకున్న దాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నమాట. ఇక మెయిన్గా మనం బిజినెస్లో చేయాల్సింది ఏమిటి అని అంటే, అసలు మనం బిజినెస్ స్పేస్ని ఎలా చూసుకుంటున్నాము. చాలామంది అండి మార్నింగ్ వస్తారు, వచ్చిన తర్వాత టకటకటగా తీసేసి అవన్నీ చిరాగ్గా ఇక్కడ ఇది లేదేంటి, అక్కడ అది లేదేంటి, అది లేదేంటి, ఇది లేదేంటి, ఈ కైండ్ ఆఫ్ విసుగుతో ఉంటారు. లేదా మంచిగా పూజ చేసుకుంటారు దేవుడికి, కానీ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సేల్స్ బాయ్స్ కానీ సేల్స్ గర్ల్స్ కానీ, లేకపోతే కస్టమర్స్ని కూడా విసుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఒక్కవేళ మీరు ఇలాంటి మిస్టేక్స్ని కనుక చేస్తూ ఉంటే దయచేసి ప్లీజ్ స్టాప్ చేసేసేయండి. ఎందుకు అంటే అది ఒక భయంకరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు మీ దగ్గర పని చేస్తున్నారు అని అంటే మీకు బానిసలు కాదు కదండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి మీ దగ్గరకు వచ్చి పని చేస్తున్నారు. వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి మీరు డబ్బులు ఇస్తున్నారే కానీ మీరు ఊరికనే ఏమీ వాళ్ళకి ఇది చేయడం లేదు కదా. అందుకని చెప్పి ఫస్ట్ మీ షాప్లో ఉన్న వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకు అని అంటే గుర్తుపెట్టుకోండి, పని చేసేవాళ్ళు మన దగ్గర అనంటే వాళ్ళు శనీశ్వరునికి చాలా ఇష్టము. సో వాళ్ళని మనం తక్కువగా చూస్తే ఫస్ట్ ఎఫెక్ట్ వాళ్ళకి పడుతుందో లేదో తెలియదు, కానీ మీకు మాత్రం పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక నెంబర్ 2 ఏంటనంటే, కస్టమర్స్ ఎక్కువ వచ్చేసారు అనుకోండి, విసుక్కుంటూ ఇస్తారు అన్నీని. ఆగండి అమ్మా, ఇస్తున్నాం కదా, కడుతున్నాం కదా, చేస్తున్నాం కదా, ఈ కైండ్ ఆఫ్ అనమాట. సో మీరు అలాంటివి చెయ్యొద్దు. ఎప్పుడు కూడా కస్టమర్ అంటే మీకు దేవుడితో సమానం. ఆయన వస్తేనే మళ్ళీ బిజినెస్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కొంతమందికి పాత కస్టమర్స్ ఉంటారు, కొత్త కస్టమర్స్ కూడా ఉంటారు. పాత కస్టమర్స్ మీకు అలవాటు అయిన తర్వాత మీరు కనుక నిజంగానే నాణ్యమైన వస్తువులు ఇస్తూ కరెక్ట్గా వాళ్ళకి ఒక రీజనబుల్ ప్రైస్లో ఇస్తే మీ దగ్గరికి కంటిన్యూస్గా వస్తారు. ఎట్ ది సేమ్ టైం కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళని ఎలా ఆకర్షించాలి అనేది ఆలోచించాలి. అలాగే కొంతమంది చూసారా, ఇప్పుడు ఒక 100 రూపాయలు సరుకు తీసుకుంటారండి, వాళ్ళ దగ్గర ఒక 50 రూపీసే ఉంటాయి. 50 మళ్ళీ ఇస్తామంటారు. మీరేం చేస్తారు, ఇస్తారా లేదా, అరే ఇప్పుడు పట్టుకెళ్ళాడు, ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా రావడం మానేసి వేరే షాప్కి వెళ్ళిపోతారేమో. ఇలాంటి థాట్స్ అన్నీ ఇవ్వద్దు అసలుకి.
చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. మీరు ఒకవేళ అరువు ఇవ్వకూడదు అనుకున్నారనుకోండి, ఇవ్వలేమమ్మా అని మంచిగానే చెప్పండి. ఓకే, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎప్పుడైనా అలాగా తీసుకుని ఇవ్వకపోవడం లాంటిది చేస్తే ఓకే, మీరు ఎప్పుడు కూడా తక్కువకి ఇవ్వండి. ఒక 100, 50 అంటే ఓకే, కానీ అంతకు మించి ఎప్పుడు మీరు వేరే వాళ్ళకి అప్పు ఇవ్వడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మీరు ఒక్కసారి అప్పు ఇచ్చిన తర్వాత మీ మైండ్ వాళ్ళకి అప్పిచ్చాము అని చెప్తూ ఉంటుంది కదా. సో సబ్కాన్షియస్ మైండ్ ఎలా తీసుకుంటుంది అని అంటే, అది అప్పు అని తీసుకుంటే తనకు అర్థం కాదనమాట. మీరు వేరే వాళ్ళ అప్పు గురించి మాట్లాడుతున్నారా, మీ గురించి తెలియకుండా మీరు సరుకు అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇలా చాలామంది బిజినెస్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు కస్టమర్స్ రావడం లేదు, నేను ఎందుకు అప్పు తీసుకుని మరి ఈ బిజినెస్ని పెట్టాను, ఎందుకు రన్ అవ్వట్లేదు అనుకుంటారు కదా. ఇలాంటివన్నీ చిన్నవి ఉంటాయి. ఇక మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటనంటేనండి, బిజినెస్ అంటేనే కనెక్ట్ విత్ మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక మన షాప్లోకి వచ్చేటటువంటి పర్సన్స్ ఎలాంటి ఎనర్జీతో అండ్ ఫ్రీక్వెన్సీతో మన దగ్గరికి వస్తారో తెలియదు. మనమేముంటుంది, చక్కగా బిజినెస్ చేసి మంచిగా డబ్బులు కూడబెట్టుకొని చక్కగా మళ్ళీ బిజినెస్ని పెంచుకోవాలి, ఇలాంటి మంచి థాట్స్తోనే ఉంటాం. కానీ తీసుకునే వ్యక్తి ఇంట్లో ఏదన్నా కిరికిరి అయ్యి రావచ్చు, లేదా ఆఫీస్లో ఏదో చిరాకులో వాళ్ళ మిస్సెస్ ఏదైనా తీసుకురామంటే చిరాకు పడుతూ రావచ్చు, లేదంటే పొద్దున్నుంచి కూలీ నాలి చేసుకుని కష్టపడి ఆ చెమటోడ్చిన డబ్బులు తీసుకుని రావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కారణం వల్ల ఆ డబ్బులు తీసుకుని మన దగ్గరికి వస్తారు. సో అప్పుడు ఆ మనీకి ఏం ఫ్రీక్వెన్సీ ఉంటుందండి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కోపము, బాధ, విసుగు, చిరాకు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ డబ్బులు తీసుకుని గల్లాపెట్టలో వేసుకుని వాళ్ళకి చిల్లరిచ్చి వాళ్ళకి మనం పంపించేస్తాం. ఇప్పుడు మీ మనీకి ఉన్నటువంటి ఎనర్జీ ఏంటండి, నెగిటివ్ ఎనర్జీ. సో దాన్ని తీసేయాలంటే నేను ఆల్రెడీ మనీకి సంబంధించినటువంటి వీడియో మనీ హోపోనోపోనో చేశాను. మీరు ఏం చేస్తారంటే, మార్నింగ్ వచ్చిన తర్వాత ఆ మనీ హోపోనోపోను మీరు ఒకవేళ అనుకోకపోతే, మీరు అనుకుంటే చాలా మంచిది. 108 టైమ్స్, అసలు నిజం చెప్పాలంటే 108 టైమ్స్ అని కాదండి, నెంబర్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చెయ్యొద్దండి. ఒక 10 మినిట్స్, 20 మినిట్స్, ఒక 15 మినిట్స్ ఇట్లా అనుకొని, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి మీరు మీ మనీకి చెప్పుకోండి. ఒకవేళ మీకు అవ్వలేదనుకోండి, నేను ఆల్రెడీ మనీ ఫ్రీక్వెన్సీ పెంచడానికి మనీ హోపోనోపోనో చేశాను. మీ గల్లాపెట్టిలో ఆ వీడియోను ఆన్ చేసి వదిలేసేయండి. అది ఆటోమేటిక్గా మనీకి ఉన్నటువంటి నెగిటివ్ ఫ్రీక్వెన్సీని తీసేస్తుంది. మీరు చేసుకున్నా కూడా హ్యాపీనే. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఇప్పుడు బిజినెస్ హోపోనోపోనోకి సంబంధించిన వీడియో చేస్తాను కదా, మీరు రాగానే మీరు ఏం చేస్తారంటే, మంచిగా దేవుడికి పూజ చేసుకొని అగరత్తులు అవి వెలిగించి మంచిగా క్లీన్స్ చేసుకోండి రోజు. ఎందుకంటే అండి, బిజినెస్ అంటే ఇప్పుడు ఇంటికంటే చుట్టాలు కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఏ విషయం కోసమో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అప్పుడప్పుడు వస్తారు. కానీ బిజినెస్కి అలా కాదు, చాలామంది వస్తూనే ఉంటారు కదా. అప్పుడు మీరు ఏం చేయాలనంటే, మీరు అగరత్తు వెలిగించి ధూపం వేయటము ఇలాంటివి చేయాలి. చిన్న టిప్స్ అయితే మాత్రం మనం కంపల్సరీ బిజినెస్లో ఫాలో అవ్వాలండి. ఏం చేయాలంటే, ఒక గాజు బౌల్ తీసుకొని దాంట్లో ఒక 11 2 రూపీస్ కాయిన్స్ కానీ లేకపోతే 1 రూపీస్ కాయిన్ కానీ వేసేయండి. అందులో 11 వేసిన తర్వాత ఒక సినిమన్ ఎప్పుడు కూడా మనల్ని డబ్బు ఆకర్షించడానికి, ఎప్పుడు అబెండెన్స్ కోసం దాన్ని యూజ్ చేస్తాం. ఒక సినిమన్ స్టిక్ తీసుకొని చక్కగా రౌండ్గా బాగుంటుంది కదా, అదనమాట. అలాగే ఒక బే లీఫ్ తీసుకొని దాని మీద అబెండెన్స్ అని రాసేసేయండి. ఓకే, అలాగే ఇప్పుడు ఈ గాజు బౌల్లో ఈ ఫుల్గా రైస్ తీసుకొని ఈ మనం చెప్పేటటువంటి 2 రూపీస్ ఆర్ 1 రూపీస్ కాయిన్స్ వేసేసి, తర్వాత అందులో సినిమన్ స్టిక్ని పెట్టి ఈ బే లీఫ్ని కూడా ఎక్కడ పెట్టి, మీ గల్లా పెట్టి మీద ఆ టేబుల్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోండి. ఓకే, ఇది ఎప్పుడో ఒక్కసారి కానీ మార్చాల్సిన అవసరం లేదు. దీని ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా హైలోనే ఉంటుంది. ఇక మెయిన్గా ఏంటంటే, ఒక గాజు బౌల్లోకి కళ్ళుప్పు తీసుకోండి. ఎప్పుడు కూడా కళ్ళుప్పు నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టాలన్నమాట. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన విషయం ఇంకొకటి ఏంటంటే, మీ వర్క్ స్పేస్ని ఎప్పుడు కూడా హోపోనోపోనో చేయాలి. ఎందుకంటే అది హీలింగ్కి సంబంధించింది. ఎప్పుడైనా మనం ఎలా అంటే, మనకిప్పుడు ఒంట్లో బాగాలేదండి, సో మనం అప్పుడు ఏం చేయాలి, రెస్ట్ తీసుకోవాలి, ట్యాబ్లెట్ని యూజ్ చేయాలి.
నోరుని కంట్రోల్లో పెట్టుకుని అన్ని ఫుడ్స్ తినకుండా కొంచెం లంకనాలు చేసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాం. అలాగే ఎప్పుడైతే మన బిజినెస్ ఫ్లో జరగడం లేదనుకుంటున్నామో అప్పుడు కొన్ని ఖచ్చితంగా చేయాలి. యాక్చువల్గా ఈ మనీ హోపోనోపోనో కానీ బిజినెస్ హోపోనోపోనో కానీ ఖచ్చితంగా డైలీ చేయాల్సిందేనండి. మెయిన్లీ ఈ నెగిటివ్ ఎనర్జీని ఎలా తీయాలి అనేది అర్థం కాదు. మీరు వందలు వేలు లక్షలు పెట్టి ప్రతిసారి పూజలు హోమాలు ఇవన్నీ చేయించుకోలేరు కదా. ఏదో ఫెస్టివల్కి ఎక్కడైనా చేయించుకోగలుగుతారు, అందరూ అలా చేయించుకోలేరు కదండి. మీరు అప్పుడు ఏం చేస్తారంటే మార్నింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చేసేటటువంటి బిజినెస్ హోపోనోపోనో అలాగే మనీ ఫ్రీక్వెన్సీని పెంచడానికి హోపోనోపోనో రెండు కూడా మీకు వీలైతే మీ నోటితో అనుకుంటూ చక్కగా ప్రశాంతంగా కూర్చుని 15 to 20 minutes చేసుకోండి. కౌంట్ ఏం పెట్టుకోవద్దు. అందరూ అంటారే కానీ కౌంట్ మీద ఎప్పుడు ధ్యాస పెట్టొద్దండి. దాని మీద ధ్యాస పెడితే ఫీలింగ్ మిస్ అయిపోతుంది, ఫ్రీక్వెన్సీ పక్కకు తప్పుకుంటుంది అనమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు కుదిరితే అలా చేసుకోండి. లేదు అని అనుకుంటే గనక మీరు ఈ వీడియోస్ని ఆన్ చేసేసి వదిలేసేయండి. చక్కగా మీరు వింటూ మీ పని మీరు చేసుకోండి. మీరు ఆ ధ్యాసలో ఉండండి, సరిపోతుంది. సో ప్రతి వస్తువుని టచ్ చేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఇంకా కస్టమర్స్ రారు కదా పొద్దుటే మీరు. సో ప్రతిదాన్ని ముట్టుకోండి. ఫస్ట్ ఏంటి గల్లా పెట్టిని ముట్టుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. క్యాలిక్యులేటర్ ముట్టుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఇవాళ రేపు మనం ఆన్లైన్ బిజినెస్ చాలా చేస్తున్నాం. ముఖ్యంగా మన ఫోన్ని పట్టుకో ఎక్కడ పడితే అక్కడ పడేస్తామండి. దేనికి పడితే దానికి మాట్లాడుతూ ఉంటాము. దానికి అసలు రెస్పెక్టే ఇవ్వకుండా అయిపోతాం. కానీ అదే ఆన్లైన్ బిజినెస్లో ఒక్కళ్ళు మనకి మనీ పంపించిన తర్వాత రాలేదు అని మెసేజ్ వచ్చిందనుకోండి, ఇక చూడండి మనకి ఎంత టెన్షన్ వస్తుందో. సో అలాంటి టెన్షన్స్ అది పెట్టకుండా ఉండడానికి, లేకపోతే సడన్గా ఛార్జింగ్ అయిపోయి ఆగిపోకుండా ఉండడానికి, అందుకోసమని ఖచ్చితంగా మీరు మీ మొబైల్కి హోపోనోపోనో చేయండి. మీరు ఒకవేళ సిస్టంలో పని చేస్తుంటే సిస్టమ్కి హోపోనోపోనో చేయండి. మీది ఒక కిరాణా షాప్ అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ వస్తువుకి కూడా మీరు హోపోనోపోనో చేయండి. ఒకవేళ మీది బొటిక్ అయినా, లేకపోతే మీరు ఒకవేళ ఆటో డ్రైవర్ లేకపోతే క్యాబ్ డ్రైవర్ అయినా, లేకపోతే వెజిటబుల్ మార్కెట్ని రన్ చేస్తున్నా, పెద్ద మిషన్స్తో మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా కూడా ప్రతి వస్తువుని ముట్టుకొని హోపోనోపోనో చేయండి. ఎందుకంటే కొన్ని వందల మంది వచ్చి వెళ్ళేటటువంటి ప్లేస్లో భయంకరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు మహా అయితే మీ షాప్ అంతటికి కలిపి ఒక 10 to 15 minutesలో ఈజీగా మీరు హోపోనోపోనో చేసేయగలుగుతారండి. అందులో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థాట్స్ని తగ్గించుకొని మీ ఫ్రీక్వెన్సీని బాగా పాజిటివ్లో ఉంచుకోవటం అలవాటు చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి, మీరు రైస్ బౌల్ పెట్టాలి విత్ సినమన్ అండ్ బిర్యానీ ఆకు ప్లస్ కాయిన్స్తో. అలాగే రాక్ సాల్ట్ వేసినటువంటి బౌల్ని కూడా మీరు నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టాలి. ప్రతిరోజు మీ స్పేస్ని క్లీన్స్ చేసుకోండి. నాట్ ఓన్లీ అగరబత్తి అండి, ప్రతి వస్తువుని ముట్టుకొని హోపోనోపోనో చేసుకోండి. మీరు నమ్మండి, మీ బిజినెస్ మీ దగ్గరే ఉంటుంది. ప్రతి కస్టమర్ మీ దగ్గరికి నమ్మకంగా వస్తారు. అలాగే మీ పాత కస్టమర్లు మీ దగ్గరే ఉంటారు. మీకు ప్రతిరోజు మీ కొత్త కస్టమర్లు యాడ్ అవుతూ ఉంటారు. ఎవరైనా సరే డబ్బులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా మీరు దానికి హోపోనోపోనో చేయాల్సిందే. దాని ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటుందండి. అలాగే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళ బిజినెస్ని చూసి ఈర్ష్య పడవద్దు. మీ బిజినెస్ మీదేనండి. యూనివర్స్లో చెప్పాను కదా, దాని కౌంట్ తనదే, మన కౌంట్ మనదే మనకి ఎప్పుడు వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఇలాంటి అనుమానాలతో, అలాగే మనకున్న నెగిటివ్ ఎనర్జీని క్లిన్స్ చేసుకోకుండా మనం ఏం చేస్తాము, దాన్ని బయటికి వెళ్ళిపోయేలాగా మనమే చేస్తాం. మళ్ళీ మనం ఏం చేస్తాం, పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తాం. అసలు బ్లేమ్ చేయడం, కంప్లైంట్ చేయడం అనేది ఉండొద్దు అసలుకి. ఓకేనండి. ఇవన్నీ ఏంటంటే మీరు పెద్ద పూజలు చేయించుకోవాలంటే కష్టం కదా. ఇప్పుడు మీరు ఇప్పుడే చిన్నగా బిజినెస్ పెట్టారు, దాని గ్రోత్ కోసం ఎదురు చూస్తున్నారు. నమ్మండి. ఎలా అంటే ఎవరున్నా లేకపోయినా, ఎవరు ఏం చేసినా చెయ్యకపోయినా, నేను ఇష్టంగా నా బిజినెస్ని నేను చేసుకొని నేను గ్రోత్ చేసుకుంటాను అని చెప్పి మీరే నమ్మాలండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 10 మంది గురించి, పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మన గురించి మనం ఆలోచించాలి. మనకి లేకపోతే ₹1 ఇచ్చాను, పాప ఇచ్చాను, తర్వాత అలా ఏముండదు. 10 సార్లు మీరు అడిగారు అనుకోండి, మీరు వాళ్ళకి లోకువైపోతారు. ప్రతిసారి బిజినెస్ అప్పు తీసుకొచ్చి పెట్టుకోలేరుగా. అది అసలు అప్పు అనే కాన్సెప్ట్ని తీసేయండి. మీ దగ్గర ఉన్నప్పుడు తెలివిని వాడి మీరు ఎలా బిజినెస్ని గ్రో చేసుకోవాలో
మీరు బిజినెస్ని గ్రో చేసుకోండి. సో ఇక నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలనంటే మెయిన్లీ హొపోనొపోనో డైలీ చేయాలి. ఇది మీ వల్ల అయితే మీరు కంటిన్యూస్గా చేసుకోండి మీ నోట్తో అనుకుంటూనే, లేకుంటే మీరు వచ్చిన తర్వాత ఈ వీడియోని ఆన్ చేసేసి కంటిన్యూస్గా వినండి. ఓకే, ఈ చిన్న చిన్న టిప్స్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో మై డియర్ బిజినెస్, ఇన్ని రోజులు నేను నిన్ను ఎలా గ్రో చేయాలని ఆలోచించుకుంటూ అప్పు తీసుకొచ్చిన అప్పు గురించి, లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో అనే అనుమానంతో, నాకున్నటువంటి టెన్షన్స్తో కస్టమర్స్ మీద విసుక్కుంటూ, లేకపోతే వాళ్ళకి సమాధానం సరిగా ఇవ్వకుండా, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా దగ్గర పనిచేసే వాళ్ళని నేను సరిగా చూసుకోకుండా, ఇలా ఎన్నో రకాలుగా నెగిటివ్ ఎనర్జీని పెంచుకుంటూ వెళ్ళాను. నా దగ్గర ఉన్నటువంటి మనీ ఫ్రీక్వెన్సీని నేను హై చేసుకోకుండా బాధపడుతూ ప్రతి నిమిషము కూడా నేను లో ఫ్రీక్వెన్సీ గురించి ఆలోచించి నీ గురించి పట్టించుకోలేదు. సో నన్ను క్షమించు. ఇక నుంచి అలా కాదు, నా బిజినెస్ని నేను చాలా తెలివిగా పెంచుకోగలుగుతాను. నా పాత కస్టమర్లు నాతో ఉండడమే కాకుండా కొత్త కస్టమర్ని ఎలా ఆకర్షించాలి అని నేను పాజిటివ్గా ఆలోచిస్తాను. నా బిజినెస్ బాగున్నట్టే పక్క వాళ్ళ బిజినెస్ కూడా చాలా బాగుండాలని ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉంటాను. అలాగే నాతో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అందరూ నాకు దేవుళ్ళతో సమానము. నా బిజినెస్ ప్రతిరోజు రోజు వచ్చేటటువంటి అమౌంట్ పెరుగుతూ నా బిజినెస్ కూడా గ్రో అవుతూ నేను ఉన్నతమైన స్థానంలో ఉండడానికి నాకు హెల్ప్ చేసినటువంటి యూనివర్స్కి, నేను నమ్ముకున్నటువంటి భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అని అనుకుని ఇప్పుడు మీరు ఇలా హొపోనొపోనో చేసుకోండి. ఐఎమ్ సారీ, please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you.
I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you.
I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. I'm sorry. Please forgive me. Thank you. I love you so much, my dear business. సో డైలీ హోపోనోపోనో ఆన్ చేసుకుని వింటూ మీ బిజినెస్ గ్రోత్ని పెంచుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ తప్పకుండా మనం వేరే వాళ్ళకి షేర్ చేయాలండి. వాళ్ళ బిజినెస్ బాగుంటే మనం కూడా చాలా బాగుంటాము. ఎప్పుడు పక్క వాళ్ళ మంచిని మనం కోరుకోవాలి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.